థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, అభినయ గారి ఎమోషన్స్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో పీపుల్ ఇక్కడ ఎలా అయితే తమిళ్ మూవీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో అండ్ ఇక్కడ తెలుగులో ఇలా ఈ మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా డైరెక్టర్ గారు, మా ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేసినప్పుడు, ఆయన నన్ను క్యారెక్టర్కి పిలిచినప్పుడు అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన చూస్తే సార్ చాలా సైలెంట్ ఏమో, చాలా సాఫ్ట్ అనుకుంటాం, కానీ లేదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ చాలా అంటే అర్థం చేసుకుంటారు ఎవరికి ఎలా యాక్ట్ చెప్తే చేస్తారు. సో అలాగే లైఫ్ అనేది ఇప్పుడు ఈ మూవీలో చూస్తే స్ట్రగ్లింగ్ గురించి, హ్యాపీనెస్ గురించి, ఫ్యామిలీ గురించి ఇన్ని మాట్లాడుతున్నారు. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం ఉంది. అలాగే నాకు ఈ క్యారెక్టర్ రావడం చాలా థ్యాంక్స్. అలాగే డైరెక్టర్ గారు రాము గారు, థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ. అంటే మీరు నాకు ఎఫర్ట్ పెట్టి చెప్పడము, అంటే మీరు న్యూ మూవీ అన్నారు, అలాగే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ కూర్చొని నా కోసం స్పెషల్గా వర్క్ చేసి నాకు ఎలా చెప్పాలి, నా ఎలా బెటర్గా చేయించాలి నాకు రాసి ఇవ్వడము, అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఉన్నా కూడా వాళ్ళే వచ్చి నాకు కూర్చోబెట్టి ఇలా చేయాలి, ఇలా రావాలి అని చెప్పడం. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అలాగే నా సముద్రగని గారి గురించి మాట్లాడాలి. సో ఈజ్ లైక్ మై ఎవ్రీథింగ్స్. డైరెక్టర్ గారు కాకుండా కూడా ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో నాకు ఈ మూవీ ఇంత కూల్గా అయ్యేలా అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సముద్రగని గారు. ఎందుకంటే ఆయన నాతో టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వర్క్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అలాగే తమిళ్లో నేను సార్తో ఫస్ట్ మూవీ యాక్ట్ చేశాను. నా ఫస్ట్ బ్రేక్ నాకు ఇచ్చింది కూడా సముద్రగని గారు. అలాగే తమిళ్ అండ్ తెలుగులో అయింది. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ తమిళ్ అండ్ తెలుగులో మళ్ళీ ఇక్కడ నేను సార్తో వర్క్ చేయాలి, నేను అసలు నమ్మలేకపోతున్నాను. సో నేను అప్పుడు వర్క్ చేసినప్పుడు మళ్ళీ అసలు ఎలా ఎంత అవకాశం వస్తుందా రాదా, అప్పుడు డైరెక్టర్గా ఇప్పుడు ఒక యాక్టర్గా ఆయనతో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే సముద్రగని గారిని నేను ఒక టీచర్ లాగా కూడా చూస్తాను. సో నాకు ఆయన మీద కొంచెం ఒక్కొక్కసారి భయం అవుతుంటుంది, ఆయన నన్ను ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది పడుతున్నానా అని. సో థ్యాంక్ యూ నా గురించి ఆలోచించి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు.